గాయ్స్ ఈరోజు అయితే మేము ఊరికి వెళ్తున్నాం అనమాట. సో ఇప్పుడైతే మేము మార్కెట్ అన్న డిమార్ట్కి అయితే వెళ్తున్నాము. మా డాడీ ఇంకా నేనైతే డిమార్ట్కి వెళ్తాము అనమాట. సో అక్కడికి వెళ్ళి పాప్కార్న్ కూడా తెచ్చుకుంటాం అనమాట ఈసారి. సో తర్వాత టెంపుల్కి కూడా వెళ్తాము. టెంపుల్కి వెళ్ళి డిమార్ట్కి వెళ్తాము. అక్కడ నుంచి బ్రెడ్ అయితే తెచ్చుకుంటాం అనమాట. సో కష్టపడి అయితే స్నానం చేశాను, లేకపోతే అసలు ఈ టైంకే స్నానం కూడా చేసేటోళ్ళు అయితే కాదు. అసలు స్నానం ఈ టైం చేయను, వెళ్తున్నాం కదని చేశాను. కష్టపడి లేచి చేశాను అనమాట. సో మీకు చూపిస్తాను, ఏ టెంపుల్కి వెళ్తున్నాం మీకు చూపిస్తాను. పక్కనే ఇక్కడ నుంచి పక్కనే మీకు అప్పుడు చెప్తాను. ఆ టెంపుల్ దగ్గరికి వెళ్ళినప్పుడైతే చూపిస్తాను. సో చూడొచ్చు, ఈ రోడ్ ఉందా, ఈ రోడ్ నుంచి ఇటు సైడ్ వెళ్ళాలన్నమాట. అటు సైడ్ మొత్తం అటు వెళ్తే అక్కడ టెంపుల్ అయితే అక్కడైతే టెంపుల్కి వెళ్తాం అనమాట. టెంపుల్ పేరు వచ్చేసి మల్లికార్జున టెంపుల్. సో టెంపుల్కి అయితే వచ్చామన్నమాట. మల్లికార్జున టెంపుల్కి మీకు చూపిస్తాం. కిందకి ఏంటండి, అయితే మేము డిమార్ట్కి అయితే వచ్చామన్నమాట. ఇక్కడ అమ్మా పక్కన బిల్డింగ్ ఎంత పెద్దగా ఉందిరా బాబు దీని పక్కన. సో ఇప్పుడైతే మేము లోపల బ్రెడ్ ఇంకా పాప్కార్న్ అయితే కొనడానికి అయితే వెళ్తున్నాము. ఓపెన్ చేయలేదా, అక్కడికి వెళ్ళి చూసి మాట వచ్చేసి అయితే 10కి ఓపెన్ అవుతుంది అనమాట. కానీ మేమైతే 9:30కే వచ్చినాము. సో ఇప్పుడైతే నిన్న మార్కెట్ అయితే అయ్యింది, కానీ మేము వెళ్ళలేదు ఎందుకంటే మాకు తెలియదని. ఇప్పుడైతే ఆ మార్కెట్ ఎక్కడో ఒకసారి చూసేసి అయితే వస్తామన్నమాట. సో ఇటైతే చాలా బిల్డింగ్స్ అయితే ఉంటాయి అన్నమాట. ఇప్పుడు మేము వెళ్ళిన సైడ్, నేను అటు సైడ్ అయితే రోజు సైకిల్ తొక్కడానికి కూడా వెళ్ళాను. సో ఇక్కడ నుంచే కనబడుతుంది అనమాట మై హోమ్ అవతారు అవ్వండి అక్కడ. సో చూసుంటారు అక్కడ బెలూన్ లాగా అయితే ఎగురుతుంది కదా, సో అక్కడే అనమాట. సో సైకిల్ పాత్ అని ఉంటుంది, అక్కడ తొక్కుకొని వెళ్తే అన్ని బిల్డింగ్స్ అయితే చూడొచ్చు మనము. అయితే మార్కెట్ అయితే అని అంటున్నారు అనమాట. ఈ గల్లీలో అయితే మార్కెట్ పెడతారనమాట. సో ఇది చూడొచ్చు, మా ఇంటి బ్యాక్ సైడ్ అంటే కొంచెం బ్యాక్ సైడ్కి వస్తే ఆ టెంపుల్ సైడ్ అలాగ వెళ్తే ఇక్కడ ఇలాగ వస్తాయి అనమాట ఇవన్నీ. ఇదిగోండి రోడ్డు పైన మొత్తం బస్సెస్ కూడా వెళ్తాయన్నమాట. సో ఇప్పుడైతే మేము అటు సైడ్ అయితే వెళ్తాము. మొబైల్ షాప్స్ అయితే చాలా ఎక్కువ అయితే ఉంటాయి అన్నమాట. సో ప్రతి దగ్గర అయితే మొబైల్ షాప్స్ అయితే ఎక్కువగానే ఉన్నాయి. చూడండి ఇక్కడ ఒక మొబైల్ షాప్, ఇందాక వెనక్కి ఒక మొబైల్ షాప్ వచ్చింది. అలాగా చాలా మొబైల్ షాప్స్ అయితే ఇక్కడ చాలా మొబైల్ షాప్స్ అయితే వచ్చాయన్నమాట. సో ఇటు సైడ్ వస్తే మొత్తం మార్కెట్ లాగా అయితే పెడతారు. ఎవ్రీ ఫ్రైడే అయితే ఇక్కడ మార్కెట్ అవుతుంది. సో ఫ్రైడే అయితే వచ్చి ఇక్కడ మార్కెట్ అయితే చేసుకోవచ్చు అన్నమాట. సో చాలా రష్ అయితే ఉంటుంది అనమాట ఎప్పుడు, ఎందుకంటే ఇక్కడ బస్ స్టేషన్ అయితే ఉంది, తర్వాత బస్ స్టాండ్ అయితే ఇక్కడ ఉందన్నమాట. తర్వాత ఇక్కడ అయితే రిజిస్ట్రేషన్ ఆఫీస్ ఉంది. సో ఇటు సైడ్ వస్తే మొత్తం అంతా షాప్స్ అవన్నీ ఉంటాయి. సో ఇక్కడ నుంచి అయితే బిల్డింగ్ అయితే కనబడుతుంది చూడండి. దాని పక్కనే అయితే డిమార్ట్ అనమాట. సో ఇంకా పైన సినిమా థియేటర్ అయితే ఓపెన్ చేయాలి. ఇప్పుడైతే మేము ఇంటికి అయితే వచ్చేసాం అనమాట. సో ఇప్పుడైతే అవకాడో టోస్ట్ అయితే చేస్తాను, మీకైతే చూపిస్తాను ఎలా చేస్తాను. సో మా చెల్లి కెమెరామ్యాన్ అవుతుంది అనమాట. ఇప్పుడు కొంచెంసేపు రా చూడండి, కంటిన్యూస్గా ఫోన్ ఇట్రా తీయటు
దా అవకాడో టోస్ట్ తీయు రా స్వీటీ కమ్ రావా నేనే అక్కడ అమ్మా దా అవకాడో టోస్ట్ వీడియో తీయు. సో గైస్ ఇప్పుడైతే మేము అవకాడో టోస్ట్ అయితే చేస్తున్నాం అనమాట. సో ఏమేమి తీసుకోవాలంటే 2 అవకాడోస్, ఒక చెల్లి, తర్వాత 2 ఆనియన్స్, తర్వాత 2 ఆనియన్స్, 2 టమాటాస్. సో ఇప్పుడు ఇవన్నీ కావాలంటే మీరు ఒక చిల్లీ కూడా వేసుకోవచ్చు. తర్వాత ఇంకా మెటీరియల్స్ అయితే వేయాలన్నమాట ఇవన్నీ కట్ చేసిన తర్వాత. సో ఇప్పుడైతే ఇవన్నీ అయితే కట్ చేయాలి. సో తీసుకో కట్ చేయి. అవకాడో తీస్తున్నాం అనమాట. సో ఇప్పుడైతే అవకాడో బ్లాక్ గా ఉండాలి అండ్ మెత్తగా ఉండాలి. కాకపోతే ఇలా స్క్వీజ్ చేస్తే లోపలికి వెళ్ళిపోవాలి. కాకపోతే మేము వెళ్ళిపోతున్నాం కాబట్టి మేము ఇలాగా హార్డ్గా ఉన్నప్పుడే చేసేస్తున్నాము. మేము మిక్సీలో వేసుకొని సాఫ్ట్ గా చేసి వచ్చేం పర్లేదు గైస్. సో ఇప్పుడైతే కట్ చేయాలి. ఇప్పుడైతే మీకు చెప్పా కదా మా అవకాడో ఇంకా రైప్ అవ్వలేదని, అందుకే మేమైతే మిక్సీ చేసేస్తున్నాం అనమాట పేస్ట్ చేయడానికి. సో మీరైతే అవకాడో బ్లాక్ అయ్యేంత వరకు వెయిట్ చేయండి, అప్పుడు అది రైప్ అయిపోతే బాగుంటది టేస్ట్. మా చెల్లికి అయితే ఓపిక లేదు, అందుకనే ఆమె కొంచెం ఫాస్ట్ గానే అన్ని చేసేస్తుంది. నాకు బలవంతం చేసి చెయ్యి అని నాకేం అర్థం కాలేదు. అయితే అవకాడో పేస్ట్ చేస్తాం అనమాట. ఇంకా అవకాడో ఉంది చేస్తామండి. ఇప్పుడైతే మిక్స్ చేస్తాం అనమాట. సో ఇప్పుడైతే ఇదంతా బ్రెడ్ పైన అయితే పెట్టాలి. దానికన్నా ముందు అయితే మా చెల్లి కొన్ని ఐటమ్స్ వేస్తాను, మీకు చూపిస్తాను. సో ఇక్కడ నుంచి అయితే మా చెల్లి అయితే అవన్నీ రాస్తుంది అనమాట. దానిపైన స్టఫ్ నేను ఇప్పుడు పెడతాను. సో ఫస్ట్ అయితే చీజ్ తీసుకోవాలి. తర్వాత ఏంటది దాన్ని ఏమంటారు మర్చిపోయాను, సీజనింగ్స్ అయితే తీసుకోవాలి. మీకు నచ్చిన ఫ్లేవర్ సీజనింగ్స్ అయితే తీసుకోవాలన్నమాట. సో మయోనీస్ మర్చిపోయారు, సో మయోనీస్ కూడా తీసుకోవాలి. సో ఇప్పుడు ఇవన్నీ అయితే మనం బ్రెడ్ పైన అయితే అప్లై చేస్తామన్నమాట. సో చూడొచ్చు. చాలే. ఇప్పుడైతే ప్లేట్ తీసుకొని ఇవన్నీ అయితే బ్రెడ్ పైన అయితే అప్లై అవుతాయి. సో ఇవన్నీ ఇప్పుడు బ్రెడ్ పైన అయితే అప్లై అవుతాయి. ఇప్పుడైతే ఇవన్నీ అయితే ఇప్పుడు అవగొట్టాలన్నమాట. సో మేము ట్రావెల్ చేస్తాం కాబట్టి ఇవన్నీ అయితే చేస్తాం. సో మయోనీస్ తీసుకొని అయితే అన్నిటిపైన ఇలాగా అప్లై అయితే చేయాలి. అప్లై అంటే పేర్ లాగా ఒకటి అప్లై చేయాలి, ఒకటి అప్లై చేయొద్దు. సో ఇప్పుడు ఈ స్టఫ్ అంతా తీసేసుకొని అయితే ఇందులో అయితే వేయాలన్నమాట. సో ఎక్కువ అయితే రాయాలన్నమాట. కంప్లీట్ చేయాలి. సో ఇప్పుడైతే ఇలాగ మయోనీస్ అయితే అన్నిటిపైన అప్లై చేసుకోవాలి. సో ఒక దీనిపైన అప్లై చేసిన తర్వాత ఇది ఇలా పెట్టాలన్నమాట. ఎందుకు వదిలేసావు? దానికి అంత రియాక్షన్ అవసరమా? సో ఇప్పుడైతే ఈ సీజనింగ్స్ అన్నీ వేయాలన్నమాట. అయితే దానిపైన చీజ్ పెట్టుకోవాలన్నమాట. సో ఇవన్నీ అయితే ఇప్పుడు కంప్లీట్ చేయాలన్నమాట. సో ఇప్పుడైతే ఈ సీజనింగ్స్ అయితే ఇప్పుడు దీనిపైన వేస్తాము. నాకు ఇన్నే చాలు. సో ఇప్పుడైతే ఇలాగ ఇవన్నీ అయితే ఇప్పుడు చేస్తాము. ఇప్పుడైతే టోస్ట్ అయితే అయిపోయింది. సో ఆగండి, ఇప్పుడు తీసినప్పుడు తిప్పలు పడాలి, కష్టాలు అబ్బా. సో ఇది చూడొచ్చు, మా చెల్లిది అయితే ఇది మా చెల్లిది అన్నమాట. సో చూడండి, చాలా టేస్టీగా అయితే కనబడుతున్నాయి. సో మీరు కూడా ఈ రెసిపీ అయితే మీ ఇంట్లో చేయండి. సో చాలా సింపుల్ రెసిపీ అన్నమాట. హెల్త్ కూడా చాలా మంచిది.